హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ హరి ఎఫ్టీపీ న్యూస్. ఈరోజు విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి నెక్కల నాయుడుబాబు కార్యాలయంలో ఘనంగా జరిగాయి. వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి నెక్కల నాయుడుబాబు కార్యాలయంలో విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా రాష్ట్ర కార్యదర్శి నెక్కల నాయుడుబాబు జెడ్పీటీసీ నెక్కల శ్రీదేవి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అనంతరం డెఫెండమ్ స్కూల్ పిల్లలకు హొయినా పిల్లలకు 200 మందికి దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగానే మాజీ ఎంపీపీ గొర్రపల్లి శివ ఆధ్వర్యంలో డెఫెండమ్ స్కూల్ మరియు న్యూ హోప్ పిల్లలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నీలంశెట్టి గోపమ్మ, వైస్ ఎంపీపీ కర్రి శ్రీనివాసరావు, మేలాసి రప్పారావు, మెరపాల సత్యనారాయణ, కొత్తవలస మాజీ ఉప సర్పంచ్ బొంతల వెంకట్రావు, సర్పంచులు మదీనా అప్పలరమణ, సింగంపల్లి గణేష్, భూసాల దేముడు, పీతల కృష్ణ, విరోతు వెంకటరమణ, పైడి నాయుడు, బిఏ నాయుడు, ఎంపీటీసీలు లెంక వరహాలు, వెలగల వెంకటరమణ, మాజీ కార్పొరేషన్ డైరెక్టర్లు పిఎస్ఎన్ పాత్రుడు, దమ్ము రమణ, సీనియర్ నాయకులు మాధవరావు, నాయబ్ బ్రాహ్మణ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆతవ రమేష్, మదీనా ప్రకాష్, నిమ్మలపాలెం కొట్యాడ శ్రేణు, చింతలపాలెం మాజీ సర్పంచ్ భీష్మ, వార్డు సభ్యులు రామకృష్ణ, వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని పండగ వాతావరణం నెలకొల్పారు. విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు జన్మదిన వేడుకల్లో భాగంగా ఈరోజు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి నెక్కల నాయుడుబాబు, జెడ్పీటీసీ నెక్కల శ్రీదేవి దంపతులు స్వయంగా వెళ్లి పుష్పగుచ్చం ఇచ్చి సాలువా కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి నెక్కల నాయుడుబాబు మాట్లాడుతూ మీడియా మిత్రులకు హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఈరోజు 5వ తారీఖున మా ప్రీతమ నాయకులైనటువంటి చంద్రశ్రేణి గారు ఇలియాస్ మజ్జి శ్రీనివాసరావు గారు పుట్టినరోజు శుభ సందర్భంగా కొత్తవలస మండలంలోని అలాగే ఎంపీపీ, జడ్పీటీసీ, అలాగే శివ గారు, మేలేశ్వరరావు గారు, అలాగే మరి సర్పంచులందరూ కూడా, ఎంపీటీసీలు, సర్పంచులు, కార్యకర్తలు అందరూ కూడా ఆయన చేసినటువంటి నేటి వరకు కూడా ఆయన ప్రస్థానం వైఎస్ఆర్ పార్టీలో వచ్చిన తర్వాత నుంచి కూడా విజయనగరం జిల్లా రథసారథిగా, జిల్లా పరిషత్ చైర్మన్గా, పార్టీ రథసారథిగా కార్యకర్తల హృదయాల్లోనికి దూరి ప్రతి కార్యకర్తనికి కూడా నేనున్నాను, మీకు ఏమి జరిగినా కష్టాల్లో కానీ సుఖాల్లో కానీ నేటి వరకు కూడా ఆయన కార్యకర్తల్ని, నాయకుల్ని ఆదుకున్నటువంటి వైనాన్ని మనం విజయనగరం జిల్లాలో చూస్తూ ఉన్నాం. అటువంటి గొప్ప పేరు ప్రఖ్యాతలు గాంచినటువంటి చంద్రశ్రేణి గారికి గడియారానికైనా అలుపు ఉంటుంది, కానీ చంద్రశ్రేణి గారికి ఎక్కడ కూడా అలుపు లేదు. ఉదయం నుంచి తెల్లవారు 6 గంటల నుంచి రాత్రి 11-12 గంటల వరకు కూడా నిరంతరంగా ప్రజల తాలూకా శ్రేయస్సు, ఆ ప్రాంతం బాగుండాలి, కార్యకర్తలు బాగుండాలి, అందరూ బాగుండాలి అనేటటువంటి ఆలోచనతో ఆయన సుదీర్ఘంగా ఆయన రాజకీయ చరిత్ర అంతా కూడా ఎక్కడ కూడా మచ్చలేనటువంటి ప్రస్తావనలోని వారు ఈ రోజుకు కూడా వెళ్తున్నారు. కాబట్టి అటువంటి వ్యక్తికి భగవంతుడు వారి కుటుంబానికి కూడా అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించి నిరంతరము కూడా అతను ఇదే విధంగా పనిచేస్తూ నాయకులకి, కార్యకర్తలకి కూడా పూర్తిగా అండగా నిలబడాలంటే భగవంతుడు ఆయనకి శక్తినివ్వాలి. అటువంటి శక్తి అన్ని రకాలుగా కూడా భగవంతుడు తోడ్పాటునివ్వాలనిసని మేము కొత్తవలస మండల తరపు నుంచి ఆయనకి భగవంతుని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. అయితే ఒక మంచి వ్యక్తికి మేము ఇక్కడ పుట్టినరోజు శుభాకాంక్షలు మేము తెలియజేస్తూ, ఆయనకి ఎంత చేసినా సరే కార్యకర్తలే కాదు, నాయకులే కాదు, ఎంత చేసినా సరే ఇంకా మనం ఆయన రుణం తీర్చుకోలేనటువంటి పరిస్థితి. ఈ నియోజకవర్గంలో ఈరోజు వైఎస్ఆర్ పార్టీ చక్కగా ఉన్నదని అంటే, అలాగే జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నదని అంటే పెద్దలు బొత్స సత్యనారాయణ గారు అన్నదండలతోటి చంద్రశేఖర్ గారు ముందుకు సాగుతూ, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి బాగా అత్యంత సన్నిహితుడిగా ఉంటూ 10 కాలాల పాటు ఇదే విధంగా మమ్మల్ని అందరినీ కూడా సహకరిస్తూ తోడ్పాటు చేస్తూ మరి ఆయన ముందుకి సాగాలనిసని చెప్పి ఆయన కుటుంబానికి కూడా మేమందరమే కూడా మరొకసారి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు ఈ విధంగా తెలియజేసుకుంటున్నాం.
మరి ఆయన జన్మదిన సందర్భంగా కూడా మరి ఇక్కడ కేక్ కట్ చేయడం కానీ, అలాగే ఇక్కడ వికలాంగుల పాఠశాలలోని 45 మంది వికలాంగులకి డమ్ అండ్ డఫ్ స్కూల్కి వెళ్ళి వాళ్ళందరికీ కూడా దుప్పట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే హోయినా స్కూల్లో కూడా సుమారుగా వాళ్ళు 120 మంది తల్లి తండ్రి లేనటువంటి వాళ్ళందరికీ కూడా ఈ బర్త్డే సందర్భంగా కూడా దుప్పట్లు అక్కడికి పంపిణీ చేయడం జరుగుతుంది. మధ్యాహ్నాలు భోజనాలు అవన్నీ కూడా మరి కొత్త వలస వైఎస్ఆర్ పార్టీ తరపు నుంచి మేమందరం కూడా చేస్తున్నాం. చూస్తూనే ఉండండి FTP న్యూస్. మరిన్ని వివరాలతో మీ ముందు ఉంటాను.